హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. ఈరోజు చీరలు ఏంటో తెలుసా, చాలా డీసెంట్గా ఉన్నాయి. నేను కట్టుకున్నాను చక్కగా, స్టిఫ్గా కాకుండా ఫాలింగ్ కాకుండా సమానంగా ఉండే ఈ చందేరి, జూట్ చందేరి అందాము. దీని మీద ఎంబ్రాయిడరీతో వచ్చినవి అండ్ కొన్ని డిజైనర్ పీసెస్ కూడా ఉన్నాయన్నమాట. మంచి మంచి చీరలు. కమింగ్ సీజన్ ఏంటి, ఈ చీరల సీజన్. పూజల తర్వాత చీరలే మనకు కావాల్సింది. శ్రావణ మాసం వచ్చేస్తుంది, దానికోసం అవసరమైన చీరలన్నీ ముందుగానే మేము కూడా ప్రిపేర్డ్గా పెట్టాము మీకోసం. సో వీడియోస్ ఖచ్చితంగా చూస్తూ ఉండండి, అసలు మానొద్దు. సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసాం. ఈ శారీ అండి ఎంత హుందాగా ఉందో కదా, చాలా డీసెంట్గా ఎలిగెంట్గా ఉంది, చాలా పద్ధతిగా ఉంది చీర. మంగళగిరి స్టైల్ బార్డర్ వచ్చిన ఇది లెనిన్ టిష్యూ అనాలా? ఎస్, లెనిన్ టిష్యూ. నేను తప్పు చెప్పాను, సింపుల్ లెనిన్ టిష్యూ. ఎంబ్రాయిడరీ వచ్చింది చూడండి, లైట్ లెమన్ ఎల్లో అనమాట. లెమన్ ఎల్లో కాస్త పిస్తా గ్రీన్ టింట్ లాగా కూడా కనిపిస్తుంది, గ్రీనిష్ ఎల్లో లాగా. దీని మీద డీసెంట్ ఎంబ్రాయిడరీ అండి, చక్కగా ఇట్లాగా చిడియా ఇవ్వండి, బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ కొమ్మలతోటి చక్కగా డీసెంట్ ఎంబ్రాయిడరీ. అండ్ ఒక మంచి జరీ బార్డర్ వచ్చింది, రెండు వైపులా కూడా ఇట్లాగే జరీ బార్డర్ వచ్చింది. బాడీ ఏమో చెక్స్ వస్తుంది, ఇట్లా నీట్గా గోల్డ్ జరీ చెక్స్ తోటి వస్తుంది. నాకైతే సింగిల్ లేయర్ వేసుకుందాం అనిపించింది చీర. ఇట్లా సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా చాలా బాగుంది, బట్ ప్లీట్స్ పెట్టుకుంటే యాజ్ యూజువల్ ఇంకా అసలు చక్కగా పద్ధతిగా ఉంది చీర. 2400లో ఉందండి ఇది. అంతేనా 2300లో ఉంది. 2300లో ఉంది. బ్లౌజ్ ప్లెయినే వస్తుందండి, సెల్ఫ్ కలరే. చక్కగా దీనికి కొంచెం టిష్యూ వస్తుంది, బాడీ అంతా కూడా టిష్యూ స్ట్రైప్స్ వస్తాయి. ఈ జరీ బోర్డర్ మాత్రం ఇలా వచ్చేలాగా చక్కగా స్టిచ్ చేయించుకుంటే దీనికి సెల్ఫే బాగుంటుంది కాంట్రాస్ట్ కంటే కూడా, ఎందుకంటే పేస్టల్స్ కదా, లైట్ పేస్టల్స్కి పైగా ఈ ఫాలింగ్ ఉన్నదానికి చక్కగా సెల్ఫ్ కలరే బాగుంటుంది. హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ ఉంది. లెనిన్ టిష్యూ శారీ 2300. ఇది చూడండి, డిజైనర్ పీస్, సాఫ్ట్ ఆర్గన్జా డిజైనర్ పీస్. లైట్ ఆనియన్ పింక్ ఉంది, మర్ఫ్ కలర్ అని కూడా అనొచ్చు. దీని మీద హ్యాండ్ పెయింటింగ్ వచ్చిన పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి కదా, పెద్ద ఫ్లవర్స్ వచ్చి దీన్ని మళ్ళీ హైలైట్ చేస్తూ వచ్చిన హ్యాండ్ వర్క్ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న పువ్వు వచ్చిందా, పళ్ళులో ఇట్లా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. అండ్ మళ్ళీ ఇక్కడ ఈ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కూడా కాంట్రాస్ట్ పింక్ కలర్ తోటి మంచి ఫ్లవర్ వస్తుంది. అండ్ ఇంకెక్కడ ఉన్నాయి, కుచ్చుళ్ళ దగ్గర ఎలాగో వస్తుంది అనుకోండి. ఇదేమో బ్లౌజు, చాలా స్మూత్గా ఉండే ఫ్యాబ్రిక్ అండి ఇది. షిఫాన్ లాగా, షిఫాన్ అయితే ఎంత స్మూత్గా ఎంత ఫాల్ తేలిగ్గా ఉంటుందో అలాగే ఉంది, బట్ షిఫాన్ కాదు, సాఫ్ట్ ఆర్గన్జా. దీనికి మళ్ళీ బార్డర్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి. డిజైనర్ పీస్ అండ్ బార్డర్ రెండు వైపులా కూడా స్కాలప్ బార్డర్ సీక్వెన్స్తో పాటు ఈ అడిషనల్ వర్క్స్. ఈ ఫ్లవర్ మీకు ఇక్కడికి వస్తుంది ఇట్లా చక్కగా షోల్డర్ మీద అనమాట, ఎందుకంటే కుచ్చుళ్ళు ఇది పళ్ళు చివరి వరకు వేసుకున్నా కూడా. 5500లో ఉందండి సారీ. 5500లో డిజైనర్ పీసు, వర్క్, హ్యాండ్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎవ్రీథింగ్ ఈజ్ చాలా బాగుంది. ఇలా వస్తుంది అనమాట. హైట్ 47 ఇంచెస్ హైట్ వచ్చిందండి. దిస్ ఈజ్ ద శారీ. మధ్యలో ఈ ఫ్లవర్స్ ఎక్కడైతే ఉన్నాయో మీకు ప్లీట్స్ పార్ట్లో వచ్చేసరికి మధ్యలో ఇలా ఉంటూనే ఉంటాయి. ఓకేనా. 5500లో చిన్న పువ్వులతో వచ్చిన లేజర్ జార్జెట్ అండి. గ్రేప్ కలర్లో ఉంది ఇది. గ్రేప్ కలర్లో వైలెట్ ఉంటుంది కదా, వైలెట్ గ్రేప్ కలర్ తోటి వచ్చింది బ్యాక్గ్రౌండ్. దాని మీద గ్రే కలర్ అన్ని కూడా ఫ్లవర్స్ అయితే అసలు డిజిటల్ ఫ్లవర్స్, ఫోటోని ప్రింట్ చేసినట్టుగా, ఫోటో ప్రింట్ లాగా అంత డీటెయిలింగ్, క్లారిటీ అంత బాగుంది. ఫ్లవర్స్ కూడాను చక్కటి ప్రింట్ అండ్ అసలు సూపర్ ఫ్యాబ్రిక్. ఇది లేజర్ జార్జెట్ 1900లో ఉంది. ఇందులో ఎన్ని కలర్స్ ఎన్ని ప్రింట్స్ ఉన్నా పెట్టుకోవచ్చండి. ఈ చీరలు అంత బాగా ఉపయోగపడతాయి. ఇది జస్ట్ లైక్ లివింగ్ డ్రెస్ లాంటిది ఎవరికైనా సరే. ఇలా దీంతో ఇంట్లో ఉండిపోవచ్చు, జస్ట్ లైక్ దట్. సడన్గా అలా బయటకు వెళ్ళాలంటే బయటకు వెళ్ళిపోవచ్చు. ఈ చీరతోటి జర్నీస్కి ఉపయోగపడుతుంది, ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అన్నిటినీ బ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట, అన్ని అవసరాలని ఈ శారీ. ఈ ఫ్యాబ్రిక్ అలాంటిది. 1900లో ఉంది. దీని బ్లౌజ్ ఏమో ఇదే సేమ్ సెల్ఫే, చిన్న ప్రింట్ వచ్చింది. మీరు దీన్ని ఏదైనా మోడల్ చేయించుకోండి. యాక్చువల్గా అయితే ఇది పెద్ద ఫ్లవర్స్, ఇది చిన్న ఫ్లవర్స్ రెండు ఒకేలాగా కలిసిపోయినట్టు అయిపోయింది. ఏం చేయొచ్చు అంటే ఇది బాడీకి పెట్టుకొని స్లీవ్స్కి జస్ట్ దీంట్లో వచ్చిన ప్లెయిన్ కలర్, ఇదైతే బార్డర్లో వచ్చిన ప్లెయిన్ ఊరికే నార్మల్ 2x2 ఫ్యాబ్రిక్ అయినా పర్వాలేదు, ప్లెయిన్ స్లీవ్స్. అండ్ ఇది బాడీకి పెట్టించుకుంటే చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. అంటే సెల్ఫ్ టు సెల్ఫ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. నా సజెషన్ అయితే నేనైతే అలా చేస్తాను. సో ఇది 1900లో ఉంది. బ్యూటిఫుల్ సింపుల్ డీసెంట్ డిజైనర్ శారీ అండి. క్వాలిటీ ఈజ్ రియలీ గుడ్.
చాలా బాగుంది డిజైనర్ పీస్. ఫ్యాబ్రిక్ మీకు ఇది క్రేప్ ఆర్గన్జా అండి. ఆర్గన్జాలోనే క్రేప్ ఆర్గన్జా అనొచ్చేమో దీన్ని, క్రేప్ ఆర్గన్జా అనొచ్చు దీన్ని. దీని మీద చూడండి వైట్ ఫ్యాబ్రిక్ తోటి ఆప్లిక్ వర్క్, ఆప్లిక్ కూడా చాలా చక్కగా చేశారండి. ఎంబోజ్ అయినట్టుగా వచ్చిన వర్క్, ఫ్లవర్, మళ్ళీ స్కాలప్ వస్తుంది. స్కై బ్లూ కలర్ అండి ఇది. స్కై బ్లూ కలర్తో పళ్ళులో ఇలా వస్తుంది. బాడీ అంతా కూడా స్కాలప్ వచ్చి సెల్ఫ్ ఇట్లాగా హెక్సగాన్ టెక్స్చర్ లాగా వస్తుంది అనమాట. సెల్ఫ్లోనే ఈ టెక్స్చర్ వస్తుంది, చెక్స్ గళ్ళు గళ్ళు లాగా. దీనికి స్పెషల్ చూడండి డిజైనర్ బ్లౌజ్. దీనికి కాంట్రాస్ట్ హాఫ్ వైట్ మీద ఫుల్ స్లీవ్స్. ఫుల్ స్లీవ్స్ ఇప్పుడు ఫ్యాషన్ అండి, చాలా స్టైలిష్గా ఉంటుంది. దీని మీద కూడా వర్క్ చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్, హ్యాండ్స్కి అండ్ ఫ్రంట్ బ్యాక్ వచ్చిన ఈ నెక్ బ్లౌజ్. సో ఇదైతే సింగిల్ ప్లీడ్ వేసుకుంటే ఎక్కువ బాగుంటుంది, లేదంటే కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు. ఇది 6500లో ఉంది. ఇది డిజైనర్ పీస్. 6500కి స్కై బ్లూ కలర్లో బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. పార్టీ వేరు, ఖచ్చితంగా పార్టీ వేరు. బాగా బ్రైట్గా కళకళ మిలమిల మెరిసిపోయే పార్టీ వేర్ కాదు, చాలా సర్టిల్గా డీసెంట్గా అఫీషియల్గా ఉండే పార్టీ వేరు. సూపర్ బ్లౌజ్తో చూడండి ఎంత హాయిగా ఉందో కలర్. అసలు పీచ్ కలర్ మీద మందార పువ్వులు అండి. మందార పువ్వులు జామ్దాని వీవింగ్ తోటి, అసలు చెట్టు కొమ్మ పువ్వులు చూసారు ఎంత బాగుందో. ఈ మధ్యలో వచ్చిన స్టెమ్ ఇదేదైతే ఉందో గోల్డ్ జరీ తోటి అండ్ డార్క్ రెడ్ అండ్ వైట్ తోటి ఈ మందార పువ్వులు మొత్తం అంతా కూడా వీవింగ్లోనే జామ్దాని వీవింగ్లో వస్తుంది. చాలా స్మూత్ ఉందండి చందేరి ఫ్యాబ్రిక్. చందేరి ఫ్యాబ్రిక్ మీద ఈ రాణి పింక్, డార్క్ రాణి పింక్ అండ్ గ్రీన్ కలర్ తోటి వచ్చిన జామ్దాని వీవింగ్ ఫ్లవర్స్. పళ్ళులో కూడా అలాగే చాలా రిచ్గా ఉంటూ అస్సలు సూపర్ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి, రాణి పింక్ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి వచ్చింది. 1700 అండి, 1700కి. చాలా మెత్తగా స్మూత్గా సాఫ్ట్గా అఫీషియల్గా చందేరి జామ్దాని. ఇది పీచ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి వచ్చింది. 1700కి ఉంది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్. చూడండి దీంట్లోనే ఇంకో కలర్ గ్రీన్, అబ్బా ఎంత బాగుందో అసలు. పిస్తా గ్రీన్లోనే డార్క్ పిస్తా గ్రీన్ అండి. ఇది లైట్గా లేదు, చక్కగా సమానమైన కలర్ టోన్లో ఉంది. దీని మీద కూడా జామ్దాని వివింగ్ తోటి వచ్చినాయి కాంట్రాస్ట్ ఫ్లవర్స్, చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి. గ్రీన్ మీద పింక్ కలర్ తోటి, గ్రీన్ కలర్ లీవ్స్ అండ్ రాణి పింక్ కలర్ ఏమో పువ్వులతోటి. ఇదిగోండి మీకు బార్డర్ అంతా కూడా, ఇది నన్ను అడిగితే ఇట్లా కుర్చీలు పెట్టుకొని కట్టుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే బార్డర్ సైడ్ అంతా కూడా మీకు వీవింగ్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి బార్డర్ సైడ్ అంతా ఇట్లా డీసెంట్గా కనిపిస్తుంది. గ్రీన్ కలర్ కాబట్టి పళ్ళులోనేమో ఇలా రిచ్గా ఉంటుంది. గ్రీన్ కలర్ కాబట్టి దీనికి డార్క్ గ్రీన్ కలర్ విత్ చక్కటి గోల్డ్ జరీ బూటీస్ తోటి వచ్చిన ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. ఇలా వస్తుంది గ్రీన్ టు గ్రీన్. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. జస్ట్ 1700కి. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఇలా. ఇంకా గ్రాండ్ మీకు కాక్టైల్ శారీస్, పార్టీవేర్ శారీగా వాడొచ్చండి దీన్ని. జార్జెట్, ప్యూర్ విస్కాస్ జార్జెట్ మీద సీక్వెన్స్ ఇప్పుడు చాలా బాగా నడుస్తుందండి. పార్టీవేర్లో కూడా రకరకాలు ఉంటాయండి. అంచులు ఉన్నవన్నీ ఒక టైప్ ఆఫ్ పార్టీవేర్ కాదు, ఎక్కువ వర్క్ ఉండేవన్నీ ఒక టైప్ ఆఫ్ పార్టీవేర్ కాదు. ఒక్కొక్కరు టేస్ట్ని బట్టి ఒక్కొక్కరు ఉంటుంది కదా, ఒకేషన్ని బట్టి కూడా వేస్తుంటాం కదా. సో ఇది చాలా ఎక్కువ కాస్త జిగేర్మని కనిపించాలి పార్టీలో, కాక్టైల్ పార్టీ కానీ ఇంకేమంటారు సంగీత్ కానీ ఇలాంటి వాటికి ఇంకా అసలు హైలైటెడ్గా కనిపించాలనుకుంటే మాత్రం ఈ చీకు కలర్ జార్జెట్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ తోటి వచ్చిన సీక్వెన్స్ మొత్తం అంతా కూడా బాడీ అంతా కూడా ఇట్లా డైమండ్స్ షేప్లో వచ్చిన సీక్వెన్స్ వర్క్ మళ్ళీ బార్డర్ తోటి ఉంటుంది. 6500కి ఉందండి. 6500కి నిజంగా మంచి చీర అండి. 6500 జనరల్గా రాదు చీర, చాలా తక్కువ రేట్లో ఉందంటే. కొంచెం బరువు ఉంది, మరి కాస్త బరువు ఉంది, అంత తేలిగ్గా ఏమీ లేదు. బట్ పార్టీ వేరు పిల్లలు లాంటి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది బ్లౌజ్ మీదేమో హాఫ్ వరకు చిన్న దగ్గర దూరం బూటీస్ వస్తాయి, మీకు అదేమో స్లీవ్స్ పార్ట్కి ఇట్లా వస్తుంది. ఇది యూజువల్లీ ఇలాంటి శారీస్ చాలా ఫ్యాన్సీగా ఉంటాయి కాబట్టి స్లీవ్లెస్ అయితే బాగుంటుంది. చక్కగా చిన్నగా సింపుల్ స్లీవ్లెస్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పర్ఫెక్ట్ పార్టీ వేర్ అంతే. పబ్బు శారీ, ఇంకా సంగీత్ శారీ అనొచ్చు దీన్ని. 6500లో ఉంది. కొంచెం బరువు ఉంది కాస్త, మరి పర్లేదు బేర్ చేసేయచ్చు. ఈ చీర కట్టుకోవాలనుకునేంత హుషారు ఉండేవాళ్ళు ఈ మాత్రం అయితే బేర్ చేసేస్తారు. నేను కూడా కడతాను అకేషన్ని బట్టి. ఓకేనా. హైట్ 47 ఇంచెస్ హైట్ వచ్చింది. సో ఇవండి ఈరోజు చీరలు ఎలా ఉన్నాయి. ఇటు పార్టీ వేర్ని అటు ట్రెడిషనల్ వేర్ని అన్నిటిని మిక్స్ చేసి కొట్టాము ఇందులోని. నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి. అండ్ మా ఛానల్ చూస్తూ ఉండండి. ఇంకా 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 మంచి మంచి చీరలు అప్డేట్ చేస్తూనే ఉంటాము.
రాబోయేదంతా కూడా మీకు తెలుసు కదా, శ్రావణ మాసం సీజన్కి సంబంధించిన మంచి మంచి చీరలతో ముందుకు వస్తున్నాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బై బై.